ఆరోగ్యకరమైన జీవనానికి యోగాయే మార్గం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. యోగా అనేది కేవలం శరీర వ్యాయామం మాత్రమే కాదు. ఇది శరీరం, మనసు, ఆత్మల సమన్వయానికి దోహదపడే సమగ్ర జీవన విధానం. ఆదివారం యోగా డే సందర్భంగా కథనం. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద అయిన యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి వేదికగా చేసిన ప్రతిపాదనకు విశేష మద్దతు లభించడంతో 2015 నుంచి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. ఇది శరీరం, మనసు, ఆత్మల సమన్వయానికి దోహదపడే సమగ్ర జీవన విధానం. ప్రాచీన భారతీయ ఋషులు రూపొందించిన ఈ సాధన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి వ్యాధులు మెరుగుపడుతున్న నేపథ్యంలో యోగాకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ద్వారా శారీరక దృఢత్వం పెరగటంతో పాటు మానసిక ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం కూడా మెరుగుపడతాయి. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి అనేక సమస్యలను నియంత్రించడంలో యోగా సహాయకారిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, యోగా కేంద్రాలు ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ప్రజలు రోజువారీ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యోగాతో ఆరోగ్యం, ఆరోగ్యంతో ఆనందం అనే సందేశంతో ఈ యోగా దినోత్సవం ప్రతి ఒక్కరిలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుంది. యోగాను నిత్య జీవితంలో అలవాటు చేసుకోవటం ద్వారా ఆరోగ్యవంతమైన సహజ నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చెయ్యాలని వైద్య నిపుణులు, యోగా గురువులు పిలుపునిస్తున్నారు. అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడున్న దైనందిన కార్యక్రమంలో చాలా బిజీగా ఉంటున్నారు, మానసికంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు సమయానికి ఆహారం తీసుకుపోవడం, సమయానికి లేకపోవడం, సమయానికి ఎవరు డ్యూటీ వాళ్ళకి వెళ్ళకపోవడము, దానివల్ల చాలా లాస్ అవుతుంది. మానసికంగా, శారీరకంగా చాలా మార్పు వస్తుంది యోగా చేయడం వల్ల. బాడీ అంతా ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. దీర్ఘకాలిక రుగ్మతలైనటువంటి బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ సంబంధించింది కానీ, ఈ బొల్లికి సంబంధించింది, అదేవిధంగా చర్మ వ్యాధులు కూడా యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ వాళ్ళు చాలా తగ్గిపోతాయి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఉదయాన్నే 12 సార్లు ప్రతిరోజు చేసామనుకోండి, బాడీ ఫ్లెక్సిబిలిటీ అవుతుంది, మానసికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ప్రాణాయామం చేయడం వల్ల కూడా మనసు ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు, శివ నమస్కారం ఇది చేయడం వల్ల బాడీ మొత్తం ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. ఈ అవకాశం వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. నేను యోగాకి రాబట్టి 2 ఇయర్స్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన నుంచి కాన్సన్ట్రేషన్ పెరిగింది, చాలా యాక్టివ్గా ఉన్నాను. స్కూల్లో కూడా రోజు సూర్య నమస్కారాలు అవి చేయడం వల్ల చాలా ఫ్లెక్సిబుల్ అయ్యింది బాడీ. ప్రాణాయామం చేయడం వల్ల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చింది, మంచిగా బ్రీతింగ్ ఆడుతుంది. నాకు ఇక్కడకు రాకముందుకు బీపీ, డిప్రెషన్, స్ట్రెస్ బాగా ఉండేది. ఒక్కదాన్నే నాలోనే నేను కుంగిపోయేదాన్ని. ఇక్కడికి వచ్చాక కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది, అందరిలో మాట్లాడాలనిపిస్తుంది. ఈ మెడిటేషన్, యోగా అన్నీ చేస్తుంటే యాక్టివ్గా ఉందండి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. మా ఉరుకుల పరుగుల జీవితంలో ఈ యోగా అనేటువంటిది మాకు చాలా యూజ్ అవుతుంది. మాకు విపరీతమైనటువంటి టెన్షన్స్, మాకున్నటువంటి ఒత్తిడి చాలా ఉంటుంది ఉద్యోగస్తులమైనందుకు. మాకున్నటువంటి ఈ టెన్షన్స్ తగ్గించుకోవడానికి మాకున్నటువంటి సరైనటువంటి మార్గం అనేటువంటిది ఈ యోగానే. ఈ యోగాలో ఉన్నటువంటి సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు, శివ నమస్కారాలు, నెక్స్ట్ ప్రతిరోజు కూడా మాకు బ్రీతింగ్ సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ చేయడం వల్ల మాకు మానసికమైనటువంటి ఒత్తిడులు అన్నీ తగ్గిపోతున్నాయి. ఇక్కడికి రాకముందు నాకు బాగా బ్యాక్ పెయిన్ ఉండేది. ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకోవడం మొదలుపెట్టాక ఎప్పుడు పోయిందో తెలియదు, బ్యాక్ పెయిన్ నాకు తెలియకుండానే వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా యాక్టివ్గా, ఎలాంటి పెయిన్స్ లేకుండా నా పని నేను చక్కగా చేసుకోగలుగుతున్నాను. ఇలాంటి అవకాశం కలిగించిన అందరికీ ధన్యవాదాలు.